ఇంత క్లీన్ ఇమేజ్ ఉంది మీకు. బట్ బాలశంకర్ టైంలో ఎందుకు సార్ ఇష్యూస్ అవి అనిపించిందా మీకు? ఒక్కొక్కసారి మనకి ఎంత ప్రేమించిన పనైనా కూడా ఒక్కొక్కసారి మనకి ఎవరైనా ఇలాగా ఎదురుగా వచ్చి మనం లేని చేస్తున్నప్పుడు ఏంటంటే ఎందుకు నాకు హెడేక్స్ అని అనిపిస్తుంది. ఆ టైంలో అని అనిపించింది. అసలు ఏంటిదో ప్రాబ్లం ఏంటి వాళ్ళకి? అసలు ప్రాబ్లమే లేదు. బేసికలీ లక్కీలీ ఐ డిడ్ నో 3 days పాటు ఐఎమ్ అవుట్ ఆఫ్ ద సోషల్ మీడియా. మూవీ రిలీజ్ అయింది. రిలీజ్కి ముందు ఓకే వి థాట్ కరోనా ఇంపాక్ట్ ఉంది బికాజ్ కోవిడ్కి ముందు ఓకే చేసుకున్నది ఇది స్టోరీ అది. అంటే కోవిడ్ తర్వాత అంతా మారిపోయింది. ఇట్స్ రీమేక్ మూవీ. సో రీమేక్ మూవీస్ అనేసరికి జనాలు చూసేస్తున్నారు కదా. అవును, మొత్తం ఓటీటీలో వచ్చేసి. దేర్ ఇస్ 2-year గ్యాప్. ఆ 2-year గ్యాప్ వల్ల మన మైండ్ సెట్టే మారిపోయింది. ఇప్పుడు కోవిడ్ ముందు మూవీస్ చూసే దీనికి కోవిడ్ తర్వాత చూసే దీనికి అంటే అన్ని చూసాం కదా 2 years లో. అవును సార్. సో ఆ ఇంపాక్ట్ ఉంది. బట్ మోర్ దెన్ దట్ వన్ ద సోషల్ మీడియా హ్యావక్ అనమాట. వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పేసి someone created all the mess. I know the people who created later. And క్రియేట్ చేసిన వాళ్ళు అలాగైపోతారు అంతే. అంతకు మించి అంటే ఇట్స్ నాట్ ఫోకస్డ్ ఆన్ మీ. బట్ ఐ బికేమ్ ఎ స్కేప్ గోట్ ఇన్ డిఫరెంట్ రీజన్. అసలు సంబంధం లేని రీజన్. ఇప్పుడు మూవీ వల్ల మూవీకి నష్టం ఆల్రెడీ వాస్ డన్. దాంట్లో నాకు ఇంకో ఎక్కువ నష్టం వచ్చేదేం లేదు. బట్ వెన్ దే కెప్ట్ ఆల్ ద ఆర్టికల్స్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఎంత స్టూపిడ్గా ఉంటుందంటే మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. రాజుగారి తోట రెస్టారెంట్ ఉంది మాకు. సమ్మన్ కెప్ట్ రాజుగారి తోట అమ్మేశారు చిరంజీవి గారికి ఇవ్వటానికి. వన్ థింగ్ ఈజ్ చిరంజీవి గారు ఫస్ట్ కాల్ చేసి సినిమా రిలీజ్ అవగానే ఆయన జడ్జ్మెంట్ అర్థమైపోయింది దానికి. ఫర్గెట్ అబౌట్ మనీ అండ్ అదర్ థింగ్స్, మన తర్వాత మాట్లాడుకుందాం చూసుకుందాం అంతే. ఈ కోఆపరేటెడ్ లాట్. లేకపోతే కనుక అంత ఈజీ అయ్యేది కాదు. అండ్ ఆయన మీద ఏంటి అంటే ఆయన ఫోకస్ చేసుకుని ఆయన ఎలా చేశాడు అలా చేశాడని చెప్పడానికి ఇది అమ్మేశారు. సరే, హూ కాల్డ్ మీ ఈజ్ ఈ రాజుగారి తోటలో నా పార్ట్నర్ ఉన్నాడు. ఫన్నీయెస్ట్ థింగ్ అనమాట. వాడు నాకు అది పంపించాడు. పంపిస్తే రే నువ్వే అర్థమవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు, నేను అమ్మేసి ఉంటే నువ్వే కదా దాని మీద కన్స్ట్రక్షన్ లోన్ తీసుకున్నావు, బ్యాంక్ కార్డ్ ఎందుకు ఊరుకుంటాడు? అర్థమైందా? దట్ ఫెలో మై క్లాస్మేట్ అనమాట. అందరు సంతకాలు తీసుకుని బ్యాంక్ లోన్ తీసుకున్నావు ఫర్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఎవ్రీథింగ్. అయిపోయింది. బ్యాంక్ లో డాక్యుమెంట్ ఉన్నప్పుడు హౌ కెన్ ఐ సెల్ దట్? అంతే కదా ఫస్ట్ ప్లేస్. అది నువ్వు నన్ను అడగటం అనేది బయట ఎవడు అడిగాడంటే నేను చెప్పొచ్చు కరెక్టే కదా, కానీ చూస్తారు తట్టుకోలేకపోయినాను. దట్స్ హౌ పీపుల్స్ టెండెన్సీస్ ఆర్. అంటే అతనే అలా అనుకున్నాడు అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు? అండ్ ఇట్ ఇంపాక్టెడ్ మై బిజినెసెస్ ఇన్ ఎ హారబుల్ వే. ఇది ఏదైతే క్రియేట్ అయిన మెస్ వల్ల ఓకే దిస్ గై ఇస్ కంప్లీట్లీ గాన్. సో నాతో మై బిజినెస్ దేర్ ఇస్ డిఫరెంట్. రియల్ ఎస్టేట్ చేస్తాం. వి సిండికేట్ ద ఫండ్స్ బై ద 100 acres 150 acres అలా కొనేసి అండ్ విల్ డూ సమ్ డెవలప్మెంట్, సెల్ ఆఫ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అగైన్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. ఇప్పుడు అక్కడ ఏమనుకుంటారు వాళ్ళు? నష్టాలు చేసి ఫేస్ వాల్యూ దిల్ జస్ట్ గివ్ ఇట్. ఇవన్నీ సినిమాకి వెళ్ళిపోతాయేమో, ఇక్కడ ఎన్ని అక్కడ పెట్టాడేమో, ఇలాంటివన్నీ వచ్చి దోస్ ఆర్ ద థింగ్స్. అండ్ దీస్ థింగ్స్ నో వన్ కెన్ ఎక్స్పెక్ట్. అది చేసినాడికి కూడా ఆడికి తెలీదు ఎంత అవుతుందని. వాడేంటి ఆ రోజున వేరే పార్టీలో ఉన్నాడు కాబట్టి చేశాడు. ఓకే, అండ్ అది ఇంపాక్ట్ నా మీద పడింది. బట్ ఈ అన్నిటిలోకి చిరంజీవి గారి సపోర్ట్ ఈజ్ క్రూషియల్. తర్వాత కూడా 2-3 సార్లు పిలిచి స్టోరీ తెచ్చుకోండి చేద్దాం అండ్ అంటే ఆయనతో వేరే ఇది ఉంటుంది అనమాట. అంటే హిస్ మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. వేరే ఆడి కొంచెం టెన్షన్గా ఉన్నా అంటే ఆయన తట్టుకోలేరు.